అవి వివాదాల్లో ఉన్న భూములు కొనేందుకు ఎవరు ముందుకు రారు. అందుకే కారుచౌకగా అమ్మేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కారు అత్యంత విలువైన సదావర్తి సత్రం భూముల అమ్మకంపై అప్పట్లో ప్రకటించిన విషయం విదితమే. మీరెవరన్నా ఎక్కువ ఇస్తామంటే మీకే ఇచ్చేస్తామంటూ స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ భూములు వివాదాస్పదం కావడంతో ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. సవాలైతే విసిరారు కానీ ఎంతమంది ముందుకొచ్చినా ఆ భూముల్ని వారికి ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు ముందుకు రాలేదు. ఎన్టీఆర్కి ఈ వివాదం హైకోర్టుకి చేరింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ కేసులో చంద్రబాబు సర్కారు చెంప చెళ్లు అనిపించేలా న్యాయస్థానం తీర్పు రావడం గమనార్హం. చంద్రబాబు సర్కార్ నిర్ణయించిన ధర కన్నా 5 కోట్లు ఎక్కువ ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆ సొమ్ములు చెల్లించడానికి ముందుకొచ్చారు. 2 వారాల్లో 10 కోట్లు చెల్లించి మిగతా మొత్తాన్ని 4 వారాల్లోపు చెల్లించాలన్నది హైకోర్టు తీర్పు సారాంశం. తక్కువ ధరకి భూముల అమ్మకంపై ఎమ్మెల్యే ఆర్కేని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నచ్చిన వారికి అప్పనంగా భూములు కట్టబెట్టడంతో చంద్రబాబు సర్కార్ తర్వాతే ఎవరైనా భూములు అమ్మదలుచుకున్నప్పుడు ప్రభుత్వ ఖజానాకి వీలైనంత ఎక్కువ మొత్తం రావాలని ఏ ప్రభుత్వమైనా భావిస్తుంటుంది. అలా అత్యధిక ధరలు పలకడం అంటే ఆయా ప్రభుత్వాల సమర్థత కింద కూడా పరిగణించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి విషయాల్లో చంద్రబాబు రూటే సెపరేటు. 1 కాదు 2 కాదు, ఏకంగా 83 ఎకరాల భూమి, అది తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో. పైగా సుమారు 1000 కోట్ల రూపాయల ధర పలుకుతుందన్న వాదనలు. ఇంతటి ఖరీదైన భూముల్ని డెడ్ చీప్ గా కేవలం 22 కోట్లకు చంద్రబాబు సర్కార్ కొందరికి కట్టబెట్టేందుకు ప్రయత్నించడమే ఇంతలా వివాదాస్పదమైంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.